హలో ఆల్. ఈరోజు స్టోరీలోకి వెళ్తే ఒక దట్టమైన అడవిలో చాలా జంతువులు నివసిస్తూ ఉంటాయి. వాటిలో ఒక నక్క చాలా తెలివైనది అనే పేరు గడించింది. ఆ నక్కకు కష్టం వచ్చినప్పుడల్లా తన తెలివితో తానే తప్పించుకుంటూ ఉంటుంది. ఒకరోజు ఆకలితో అల్లాడుతూ ఆ నక్క ఆహారం కోసం అడవిలో సంచరిస్తూ ఉంటుంది. అదే సమయంలో ఆ అడవిలో ఒక పెద్ద పులి తిరుగుతూ ఉంటుంది. పులికి కూడా చాలా రోజుల నుంచి సరైన ఆహారం దొరకలేదు. ఆహా! ఓ నక్క కనిపించింది. ఇది సరైన వేటగా ఉంటుంది. నేను దీన్ని పట్టుకుంటే ఈరోజు నా ఆకలి తీరుతుంది అని పులి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే పులి నక్కను వెంటాడడం మొదలు పెడుతుంది. నక్క ఆపసోపాలు పడుతూ దూరం పరిగెత్తుతుంది. కానీ పులి వేగానికి ఎదురు చెప్పలేకపోతుంది. ఎట్టకేలకు పులి నక్కను కట్టడి చేసి దాని ఎదురుగా నిలబడి భయపెడుతుంది. నిన్ను తినడానికి చాలా సమయం నుంచి ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పారిపోలేవు అని పులి గర్జించి అంటుంది. పులి వేగంగా నక్క వైపుకు దూకుతుంది. కానీ నక్క తన చుట్టూ జరిగే పరిస్థితులను గమనిస్తూ ఉండటంతో ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో వెంటనే ఒక ఆలోచన చేసింది. ఈ పులి మనుషులలాగా మాటలకు మోసపోతుంది. దీన్ని మాయ చేయడమే నా జీవితానికి కాపాడుకునే మార్గం అని నక్క అనుకుంటుంది. పులి దగ్గరికి రావడంతో నక్క వెనకడుగు వేయకుండా బలంగా ఇలా అంటుంది. ఓ పులిరాజా, నన్ను తినడానికి ముందు ఓ క్షణం ఆలోచించు. ఎందుకంటే నా దగ్గర ఒక గొప్ప మంత్రం ఉంది. ఆ మంత్రం నన్ను ఎవరూ తినకుండా కాపాడుతుంది. నువ్వు నన్ను తినడానికి ప్రయత్నిస్తే నీకు శాపం వస్తుంది. ఆ శాపం వల్ల నీకు ఏ భోజనము కూడా జీర్ణం కాక నువ్వు ఎంతో కష్టపడతావు అని అంటుంది. దానికి పులి ఆశ్చర్యపోతుంది. ఏమిటి, నక్కకు గుప్తమంత్రం తెలుసా అని ఆలోచిస్తుంది. అది నమ్మకాన్ని కోల్పోకుండా నక్కను అడుగుతుంది. ఆ మంత్రం నిజమేనా? నీకు ఎవరైనా ఈ మంత్రం ఇచ్చారా అని అడుగుతుంది. దానికి నక్క కోపంగా, నేను ఈ అడవి దేవతల నుంచి ఈ మంత్రాన్ని పొందాను. అందుకే ఈ అడవిలో ఎవరు నన్ను తినలేరు. నన్ను తినడం అంటే పెద్ద శాపమే. నన్ను తినడానికి యత్నించిన ప్రతి ఒక్కరికి వాళ్ళు సజీవంగా ఉన్న వాళ్ళ జీవితాలు నరకమయమయ్యాయి అని అంటుంది. పులి కొంచెం వెనక్కు తగ్గి, నీకు మంత్రం ఉంటే అది నాకు నేర్పించవా? నీ మాటలు నిజమైతే నిన్ను వదిలేస్తాను. తరువాత నాకు కూడా రక్షణ ఉంటుంది అని పులి అడుగుతుంది. నక్క మళ్ళీ తన తెలివిని ఉపయోగించి, ఆ మంత్రం చాలా శక్తివంతమైనది. అది నీకు చెప్పాలి అంటే ఓ ప్రత్యేకమైన పూజ చేయాలి. పూజ కోసం నువ్వు ఒక మంచి బుట్టలో కొంచెం తాజా పండ్లు, పాలు, తేనె తీసుకొని రావాలి. ఆ పూజ పూర్తయిన తర్వాత నీకు ఆ మంత్రాన్ని నేర్పుతాను అని నక్క అంటుంది. పులి వెంటనే ఆ పూజ కోసం అవసరమైన వస్తువులను తెచ్చేందుకు అడవి పొరుగు ఊరికి వెళ్తుంది. నక్క ఆ సమయాన్ని తన ప్రాణం కాపాడుకోవడానికి ఉపయోగిస్తుంది. అది దూరంగా అడవి లోతుల్లోకి పరారైపోతుంది. పులి పండ్లు, పాలు, తేనె తీసుకొని చూసేసరికి నక్క అక్కడ లేకుండా మాయమైపోతుంది. పులి విచారంగా ఆలోచించి, నా స్వభావం వల్లనే నక్క మాయలో పడ్డాను. తెలివిగా ఆలోచించకుండా దాన్ని నమ్మాను అని అనుకుంటుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, తక్షణ పరిస్థితుల్లో చాకచక్యంగా ఆలోచించడమే మన జీవితాన్ని రక్షిస్తుంది. ఇదేనండి ఈరోజు షార్ట్ స్టోరీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.